హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు మా పాపది తలనీళ్ళు అయితే తీపిస్తున్నామండి. అందుకని ముందుగా ఎలా ఉన్నాయి ఎంటికలు అయితే నేను తీసుకుంటున్నాను నా గుర్తు కోసం. మా పాపకి ఇప్పుడైతే ఎంటికలు అయితే ఇలా ఉన్నాయండి. మా పాపకి మేమైతే ఇప్పుడైతే వెంట్రుకలు అయితే తీపిస్తున్నాము సెకండ్ తలనీళ్ళు అని. ఆ రోజు అయితే మా ఇంటి దేవునికి అయితే వెళ్తున్నామండి, లక్ష్మీ నరసింహస్వామికి. ఆ రోజు అయితే ఇలా పిక్ అయితే తీసుకున్నాము. ఇక్కడే కొత్త బట్టలు అయితే వేసామండి ఆ పాపకి. అలా ఉన్నాయి ఎంటుకలు అయితే. అదైతే ముందు రోజు అయితే నేను వీడియో తీసుకున్నాను, ముందు క్లిప్ అయితే. ఆ రోజు ఇది సెకండ్ డేది ఇలా ఉంది. ఆ రోజు అయితే మేము టెంపుల్కి వెళ్తున్నాము. అప్పుడైతే ఈ డ్రెస్ అయితే వేసామండి. ఆ తర్వాత గుండు తీసిన తర్వాత అయితే మా అమ్మ వాళ్ళు ఇస్తారు కదండి, ఆ డ్రెస్ అయితే వేయాలి. అందుకని అయితే మేము తెచ్చిన డ్రెస్ అయితే ఆ రోజు వెళ్ళేటప్పుడు అయితే మేమైతే వేసేసాం పాపకి. మేమైతే ఇంకా టెంపుల్కి అయితే బయలుదేరి ఇంక దేవస్థానంలో అంతా పూజ అంతా చేపించి ప్రసాదాలు అంతా తెచ్చామండి. ఆ రోజు అంతా పంచడానికి అయితే గుండు కొట్టించడానికి మా తమ్ముడి చేతులను కట్ చేయాలి కదండి, మేనమామ చేతిలో. అందుకైతే మా చేతులను శాస్త్రం అయితే చేస్తున్నాము. ఆ రోజు వాళ్ళైతే చేస్తున్నారు చూడండి, వాళ్ళే అండి. అక్కడ టెంపుల్ దగ్గర ఉంటారు గుండు గీసే వాళ్ళు అయితే. మేమైతే టెంపుల్లోగా ఉన్నామండి, ఎందుకంటే ఆ రోజు మేము దేవుని దర్శనం పూజ అంతా అయిన తర్వాత వచ్చిన ముత్తైదులకు అందరికీ పసుపు కుంకుమ, తర్వాత ప్రసాదాలు వచ్చిన వాళ్ళకి అందరికీ ప్రసాదం అయితే పంచుతున్నానండి. అందుకే నేనైతే అక్కడ లేదు, నేనైతే టెంపుల్లోగానే ఉన్నాను. మా పాప గుండు గీసుకొని వచ్చే వరకు అయితే అక్కడే ఉన్నానండి లోగా అయితే. ఇదైతే నా పెద్ద కూతురు అయితే వీడియో తీసింది, కొన్ని క్లిప్స్ తీసిందండి. అందుకని అదే ఉంటుంది, అవే క్లిప్స్తో నేను మెమొరీ లాగా ఉంటుందని అయితే యాడ్ చేసి అయితే పెట్టేస్తున్నాను. యూట్యూబ్లో ఉంటుంది కదా అనేసి అయితే ఆయన అయితే గుండు గీకి ఆయన అయితే అన్నీ ఏమో అడుగుతున్నాడండి వాళ్ళని. ఆ రోజు కూడా మేము వెళ్ళేప్పటికీ టైం కూడా అయింది, లేట్ అయిపోయింది. కానీ మా అదృష్టం ఏమంటే టెంపుల్ కూడా ఓపెన్ చేసిండ్రు, తర్వాత గుండు గీకే వాళ్ళు కూడా ఉన్నారండి. ఆ రోజు అయితే సాటర్డే తీపిస్తున్నామండి. ఫస్ట్ తలనీళ్ళు అయితే తిరుపతిలో తీపిచ్చాము. ఇది సెకండ్ తలనీళ్ళను మా ఇంటి దేవునికి అయితే ఇస్తామండి. మా ఇంటి దేవుడు వచ్చి లక్ష్మీ నరసింహస్వామి. ఈ పాప కూడా అలా వెంకటరమణ స్వామికి ముక్కొని కన్నా పుట్టిందండి మాకైతే. మా పెద్ద పాప అంతే, మా చిన్న పాప అంతే. అందుకని అయితే ఫస్ట్ వెంట్రుకలు మేము తిరుపతికే ఇస్తాము, తిరుపతి వెంకటరమణ స్వామికి ఇస్తామండి. సెకండ్ వెంట్రుకలు అయితే మా ఇంటి దేవునికి అయితే ఇస్తామండి. ఇదైతే సెకండ్ వెంట్రుకలు ఇస్తున్నాము చూడండి. నా తమ్ముడు అయితే వెంట్రుకలు అయితే కట్ చేశాడు. 3 కత్తులు మేనమామ అయితే 3 కత్తులు చేయాలి కదా, ఆ శాస్త్రం అయితే నా తమ్ముడు అయితే చేసేసాడండి. తర్వాత మా ఆయన అయితే పట్టుకుని గుండె అయితే కొట్టిస్తున్నాడండి పాపకి. ఇది తీసింది ఈ వీడియో అయితే మా పెద్ద పాప తీసుకొనింది. ఈ వీడియోలో కనిపించే పాప అయితే మా పెద్ద పాప కాదండి, మా అక్క కూతురు. ఆ పాప పేరు జ్ఞానహారిక అనేసి అయితే. ఇంకా గుండు కొట్టించుకొని అయితే వాళ్ళు వస్తున్నారు. నేనైతే ప్రసాదాలు చూపిస్తున్నాను చూడండి. మేమైతే అప్పుడు చిత్రాన్నము, తర్వాత కేసరిబాతు, తర్వాత ఇంకా పెరుగన్నం అయితే తీసుకువెళ్ళామండి అందరికీ భక్తాదులకి అయితే అక్కడ పంచి పెట్టడానికి. ఆ రోజు 3 టైప్స్ ఆఫ్ ఎత్తుకుపోయింది. మా పెద్ద పాపకి అంతే అండి, ఇదే మెనూ ఎత్తుకుపోయింది. మా చిన్న పాపకి కూడా సిరగండి. మా పెద్ద పాప వీళ్ళందరూ గుండు కొట్టించుకొని అయితే వచ్చి ప్రసాదాలు అయితే తింటున్నారు. నేను కూడా ప్రసాదాలు అయితే పంచుతున్నానండి. ఇవైతే గుండు అంతా అయిపోయింది చూడండి. మా పాప ఎలా ఉంది అనేసి అయితే క్యూట్గా ఉంది కదండి. ఇది మా అమ్మ వాళ్ళు తెచ్చిన డ్రెస్ అండి. డ్రెస్ మా అమ్మ వాళ్ళు అయితే 2 డ్రెస్సెస్ తెచ్చారు ఆ రోజు. నేనైతే పింక్ వేసానండి, ఎందుకంటే నా శారీకి తర్వాత దాని డ్రెస్కి మ్యాచ్ అవుతుందని అయితే నేనైతే పింక్ అయితే వేసానండి. బాగుంది అనేసి అయితే. ఇదైతే మేము అక్కడే లేపాక్షి టెంపుల్ అని ఉందండి. లేపాక్షి టెంపుల్ అందరికీ తెలిసే ఉంటుంది, చాలా ఫేమస్. అది శ్రీకృష్ణదేవరాయ కాలంలో కట్టించారు అనేసి చాలా ఓల్డ్ టెంపుల్, చాలా హిస్టారికల్ టెంపుల్ అండి అదైతే. ఆ టెంపుల్కి కూడా మేము ఆ రోజు వెళ్ళామండి. ఇక్కడ పూజ ముగించుకొని గుండె కొట్టించుకొని అంతా అయిన తర్వాత మేమైతే ఆ టెంపుల్ కూడా వెళ్ళాము. ఇది సెకండ్ డ్రెస్సు, ఇది చూడండి కనిపిస్తుంది మీకైతే మిడి. ఆ ఫస్ట్ డ్రెస్ ఇది పింక్ డ్రెస్, సెకండ్ అయితే ఆ డ్రెస్ వేసామండి మా పాపకి. ఆ 2 డ్రెస్సెస్ మా అమ్మ తెచ్చింది, మా అమ్మ వాళ్ళు తెచ్చారు ఆ డ్రెస్సులో 2. ఆ రోజు ఇదిగోండి ఇదొక డ్రెస్సు,
అది మళ్ళీ తర్వాత పింక్ ఒక డ్రెస్ 2 వేసామండి. అప్పుడు ఇదైతే వచ్చేటప్పుడు అయితే మేమైతే భోజనం కూడా తినలేదండి ఆ రోజు. అక్కడ తినడానికి చాలా కోతులు ఉండింది. అందుకే టెంపుల్లో కూర్చొని అందరికీ ప్రసాదం అయితే పంచుతుంటే మేమైతే ఇదైతే కొన్ని పిక్స్ అయితే తీసుకున్నామండి. అందుకే ఇది కూడా యాడ్ చేశాను. తర్వాత మేము వచ్చేటప్పుడు అయితే ఒక కార్ నిలిపి కార్ నిలిపిన తర్వాత అక్కడ కూర్చొని అయితే భోజనాలు అయితే తిన్నామండి ఆ రోజు. మేము ఎవరెవరు వెళ్ళామంటే ఆ రోజు ఇంత జన్మ అయితే వెళ్ళామండి. మా అక్క, నా తమ్ముడు, చూడండి వాళ్ళిద్దరు. మా అక్కకి 2 ఆడపిల్లలు, అది చిన్న పాప, ఇంకా 10 months బేబీ. ఇది పెద్ద పాప జ్ఞానహారిక, సేమ్ మాకి అంతేనండి. సరిగ్గా చూడండి మా కార్లో అయితే ఇలా కూర్చొని అయితే భోజనం తిన్నాము ఆ రోజు. చాలా బాగుండిందండి. చాలా బాగా స్పెండ్ చేసాం కూడా ఆ రోజు. ఇదైతే మెమొరబుల్గా ఉంటుందని అయితే నేను కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాను. అవే యాడ్ చేసి అయితే యూట్యూబ్లో అయితే పెడుతున్నాను. మా చిన్న పాపకి మెమొరీ లాగా ఉంటుంది అనేసి అయితే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, ఒక కామెంట్ కూడా చేయండి వీడియో ఎలా ఉంది అని అయితే. బాయ్ అండి, టేక్ కేర్. నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తానండి. బాయ్ బాయ్.